Guys, welcome to our YouTube channel. New video, new day and new vlog. ఇవాళైతే మనమైతే కొంచెం డిఫరెంట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం గైస్. సో నేను ఒక్కనే కాదు, సర్టెన్ పీపుల్. సో అదైతే మీకైతే చూపిస్తాను. అప్పుడే ట్రిపుల్ రైడింగ్ ఎట్లా పడితే అట్లా. సో నాకైతే రూట్ తెలియదు ఎట్లా పోవాలో. గూగుల్ మ్యాప్స్ చూడమే. ఇప్పుడు నేను వెళ్తున్న లొకేషన్ అయితే ఒక 40 కిలోమీటర్స్ ఉంది గైస్. అక్కడి నుంచి 80 to 90 కిలోమీటర్స్. సో మీకైతే చూపిస్తూ ఉంటాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, కొంచెం ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంటుంది. నేనైతే డే టైంలో రికార్డ్ చేశాను కానీ నైట్ టైంలో రికార్డ్ చేయలేదు. బట్ ఇప్పుడు ఎలా వస్తుందో నాకైతే తెలియదు. కొంచెం లో లైట్ కదా అండ్ నైట్. నేనైతే నైట్ పెట్రోల్ 480 రూపీస్ అయితే కొట్టించాను. నాకైతే సరిపోదు అనిపిస్తుంది, బట్ చూద్దాం. ఇన్ కేస్ మనం మధ్యలో ఆగితే వేయించుకుందాం. సో ఇలాంటి డే కోసం అయితే నేనైతే ఎప్పటి నుంచో వెయిట్ చేశాను గైస్. ఆ డే అయితే ఇవాళ రాబోతుంది. ఇవాళ వీడియో ఇవాళ డే అయిపోతే నాకు ఎలాగ అనిపించిందో మీకు అయితే చెప్తాను. మంచిగా ఉందా లేదా, లేకపోతే సోలో రైడ్ చేద్దామా అన్నట్టు. నేనంటే అక్కడ మెయిన్ రోడ్కి అయితే వెళ్ళి మళ్ళీ లొకేషన్ అయితే ఒకసారి చూస్తాను. ఇదైతే మన ఉప్పల్ టు చైతన్యపురి రోడ్, అంటే బండ్లగూడ రోడ్ అనుకోండి. మీరైతే కొంచెం అయితే నా వీడియోస్ చూడండి గైస్, మన ఛానల్లో ఉంటాయి. ఈ టైం కూడా తక్కువ ఏం లేదు, నేను ఎవరు ఉండరు ఈ టైంకి అనుకున్నా. బట్ అయినా చాలామంది ఉన్నారు. మనకి హై బీమ్ వేస్తే మళ్ళీ డిప్పర్కి ఉంటుంది, లో బీమే బెస్ట్. నాకైతే బ్లైండ్ ఏమైనా పక్కనంగా కార్ వస్తుంటే అసలు ఏం కనిపించట్లేదు. మరి లైట్ కొంచెం లో ఉండేసరికి ఏం కనిపించట్లేదు. నాకైతే నైట్ అయితే స్లీప్ అంతగా లేదు గైస్. నేను వర్క్ నుంచి వచ్చే లోపల 12-12:30 అయిపోయింది. తిని పడుకునేసరికి 1 అయింది అండ్ 3కి అయితే లేచాను. బట్ నాకు ఒకటే బాధ ఏంటంటే హెడ్ఏక్ లేస్తుంది. ఆ హెడ్ఏక్ అనేది లేకపోతే చాలు. మనం ఇమాజిన్ చేసుకోవడం వల్ల హెడ్ఏక్ లేస్తుందో తెలియదు, లేకపోతే దేనివల్ల తెలియదు, బట్ హెడ్ఏక్ లేస్తూ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ కూడా చాలామంది ఉన్నారు. సో మ్యాప్ అయితే స్ట్రైట్ చూపిస్తుంది 46 minutes 33 kilometers. గైస్ నాకు తెలిసి వాళ్ళ ఇంటర్ రిజల్ట్ అనుకుంటా, బట్ టేక్ ఇట్ ఈజీ గైస్. ఎందుకంటే లైట్ ఆ మార్క్స్ దానికి ఉపయోగపడతాయి, దీనికి ఉపయోగపడతాయి అంటారు కానీ బట్ దేనికి ఉపయోగపడవు. బట్ పాస్ కావాలి, బట్ దేనికైతే ఉపయోగపడవు. పాస్ అయితే చాలంతే, అంతకు మించి ఏం అవసరం లేదు. ఇన్ కేస్ పాస్ కాకపోయినా నో ప్రాబ్లం, సప్లిమెంటరీ ఉంటుంది, రాసుకోవచ్చు. అది కాకపోతే ఇంకొకటి రాసుకోవచ్చు. అంతేగాని ఇవైతే మన లైఫ్ని అయితే డిసైడ్ చేయవు. ఇంటర్, డిగ్రీ, బీటెక్ ఇవి స్కిల్స్ అంతే. నీకు నువ్వు ఎక్కడైనా సర్వైవ్ అవుతావు, ఏ పనైనా చేయగలుగుతావు. నేను చాలాసార్లు ఇచ్చిన నా ఇంటర్ కానీ నాకు ఇంట్లో చాలా చీప్ మార్కులు వచ్చాయి. చెప్పుందానికి ఉపయోగపడవు, బట్ ఇంతవరకు నన్ను 10th మార్క్స్ ఎక్కడ అడగలే అండ్ ఇంటర్ మార్క్స్. బట్ ప్రియారిటీ ఉండొచ్చేమో, నాకు ఇంతవరకు అయితే ఆ ప్రియారిటీ కూడా ఎక్కడ రాలేదు. ఇప్పుడు ఏ ఎగ్జామ్ అయినా ఏ జాబ్ అయినా వాళ్ళే ఎగ్జామ్ పెడతారు, వాళ్ళే ఇంటర్వ్యూ పెడతారు, వాళ్ళు ఇంటర్ మార్క్స్ అడుగు, 10th మార్క్స్ అడగరు, ఏ అడగరు.
వాళ్ళు ఎగ్జామ్ పెడతారు, మంచిగా వచ్చినా ఎక్కుతాం. నైస్. మనం రాగానే సిగ్నల్ కొడుతుంది. కొట్టే అమ్మో కొట్టేయచ్చు, బట్ వాళ్ళకైతే బ్లైండ్ స్పాట్ ఉంటుంది. ఆ బ్లైండ్ స్పాట్లో కనుక మనం విరికితే కథం. వద్దు, టర్నింగ్ వస్తుంది. టర్నింగ్స్ దగ్గర ఎక్కడ పడితే అక్కడైతే మనం దూరొద్దు. దూరైతే అక్కడ దూరొచ్చు, కానీ ఇట్లా ఇది ఏరియా కూడా తెలియదు, ఎక్కడైతే ఏం లేదు. చూద్దాం, అన్న ఒకటి ఉంటుంది. బేగంపేట రైట్, జూబ్లీ హిల్స్ స్టేషన్ రైట్, సారీ బేగంపేట స్ట్రైట్, సికింద్రాబాద్ లెఫ్ట్. ఐ థింక్ ఏది కిందనంగా పోవాలి అనుకుంటున్నా. కిందనంగానే పోదాం, ఎందుకన్నా మంచిది. ఇప్పుడే పోలీసు వాళ్ళు వచ్చి వార్నింగ్ ఇచ్చారు. ఫస్ట్ అయిపోయిందేమో అనుకున్నా, బట్ వదిలేశారు వార్నింగ్ వరకు అయితే ఇచ్చేసి. ఎందుకంటే కొన్ని బండ్లకి నెంబర్ ప్లేట్ లేకుండే, టీఆర్ ప్లేటు. సో అందువల్ల వాళ్ళైతే వార్నింగ్ ఇచ్చారు. బండి అయితే ఒక ఫామ్ ఆఫ్ లైన్లో పెడుతున్నారు. మనమే లాస్ట్ ఉన్నాం. మీకైతే చూపిస్తాను బండ్లన్నీ. సో అవన్నీ బైక్స్ అక్కడి నుంచి మొదలు పెడితే